యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యము 5వ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులు కనబడుతూ ఉంటారు. ఇదేనా వారి యొక్క జీవితాలలో కొన్ని అనుభవాలను మనం నేర్చుకుందామండి. అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయంలో 1 నుంచి 11 వచనాల్లో ఒక ఇద్దరు వ్యక్తులు వారి జీవితాలను బట్టి వారి దేవుని సన్నిధిలో ఎలాగ నడిపించబడిన స్థితి కనపడిందో, వారి విషయాలలో మనం ఎలా నడిపించబడాలో మనం కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ చూస్తే ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు, అననీయ సప్పర్య. వీరి జీవితంలో ఏం చేయబడ్డారో మనం కొన్ని విషయాల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి, మన జీవితాలలో ఏం చేయకూడదంటే దేవుని ఎదుట కపటత్వమును దాచిపెట్టుకునే స్థితిలోనికి రాకూడదు. ఎందుకంటారంటారా? మన దేవుడు ఏ కపటము లేనివాడు. మొదటి పేతురు రాసిన పత్రికలో అంటాడు, 2వ అధ్యాయంలో 22వ వచనంలో అంటాడు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదంటాడు. ఇక్కడ మనం ఏం చేయబడాలంటే దేవుని ఎదుటకు వచ్చిన మన జీవితాలలో కపటత్వము మన జీవితాలలో దాచిపెట్టబడదు. ఇక్కడ వీరు ఏం చేస్తున్నారు? సప్పరియ వారి యొక్క జీవితాల్లో అననీయ ఇద్దరు భూమిని అమ్మి ఆ ధనములో కొంత భాగం దాచిపెట్టుకొని మొత్తం ఇచ్చామని నటిస్తూ ఉన్నారు. సేవకుడు చెబుతున్నప్పుడు ఏం చేస్తున్నారంటే ఇచ్చామయ్యా అని చెప్పి ఇప్పుడు కపటత్వం కనపడుతుంది. అంటే దాచిపెట్టుకొని తమ జీవితాలలో నడిపించబడుతున్న స్థితి కనబడుతుంది. మనుషులు మోసం చేయొచ్చు కానీ దేవునిని మనం మోసం చేయకూడదు. ఆమేన్, హల్లెలూయా. అంటే అలాగా నడిపించబడుతున్న స్థితి మనం అనకూడదు, కానీ అంటే దేవునిని మనం మన జీవితాల్లో అంటే మనుషులను మోసపరిచే స్థితిలో ఉండొచ్చు నువ్వు, కానీ దేవునిని నువ్వు ఏ మాత్రం మోసపరిచే స్థితిలోనికి రాలేవు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిదీ తెలియజేస్తాడు. మోషే యొక్క యాకోబు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే మనుషుల్ని ఎంతగానో మోసపరిచి ఆయన తనకు తండ్రికి ఆ యొక్క పెద్ద కుమారుడికి రావాల్సిన దీవెన పొందుకున్నట్లుగా కనపడుతుంది. మరి ఆ దేవుని విషయంలో అయితే అది మోసపరిచి తీసుకునేది కాదు, అది దేవుని సన్నిధిలో మొరపెడితేనే వచ్చేది. అక్కడ తన జీవితంలో ఏం చేపడ్డాడంటే దేవుని సన్నిధిలో పెనుగులాడుతూ దేవుని దూతతో పోరాడి జయం పొందుకున్నాడు ఆ యొక్క వ్యక్తి యాకోబు. అలాగ పొందుకోగలిగితేనే తన యొక్క జీవితంలో ఒక ఆశీర్వాదకరమైన వచనాలను పొందుకునే స్థితికి వచ్చాడు. నీవు ఇంతకు ముందు నీ జీవితం యాకోబే, ఇప్పుడు నువ్వు ఇశ్రాయేలు అనే ప్రజలుగా మార్చబడిన స్థితికి తీసుకొచ్చాడు అతని పేరుని. ఇది కేవలం ఎట్ట వస్తుంది అంటే తన జీవితంలో అతడు చేసిన మోసం కాదు, కానీ దేవుని ఎదుట తను నిలుచుకున్న ఆ యొక్క స్థితి. అయితే ఇప్పుడు మన జీవితాలలో ఏం చేయబడాలంటే మన యొక్క స్థితిని బట్టి ఆరాధనలోను, దశమ భాగములోను, సేవలోను, ప్రార్థనలోను లేదా పరిశుద్ధమైన జీవితము మన జీవితాలలో ఎలా ఉండాలంటే నటించకుండా నిజాయితీగా నడిపించబడే స్థితిలోనికి రావాలి. దేవుడు బాహ్య రూపాన్ని కాదు, కానీ హృదయాన్ని పరిశోధిస్తాడు. ఈ హృదయంలో ఏ విధమైన స్థితిలోనికి వచ్చాడు, ఈ యొక్క కుమారుడు ఏ విధమైన స్థితిలోనికి వచ్చి ఇప్పుడు నా దేవుని యొక్క సన్నిధిలో ఆరాధిస్తున్నాడు, నా యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఏ విధంగా తన జీవితంలో ఇయ్యగలుగుతున్నాడా లేదా అని చూస్తూ ఉంటాడు. హృదయం చూస్తాడు. అక్కడ మనకు తెలుసు, లోకాసు వార్తలు 21వ అధ్యాయంలో ఒక వ్యక్తి విధవరాలు ఉంది. ఆమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆమెకుంది 2 కాసులే. చాలా మంది ధనవంతులు ఉన్నారంట, గొప్ప పేరు ప్రఖ్యాతి గాంచిన ఇక్కడ ధనవంతులు చాలా మంది బహుగా తమ జీవితాల్లో ఉన్నవారు ఉన్నారంట. ఏం చేశారంటే వారి ఆశీర్వదించిన కొలది, వారి సామర్థ్యత కొలది దేవుని సన్నిధికి ఇచ్చారంట. మరి ఈమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఈమెకి కలిగిన జీవనమంతయు అంటే ఈమెకి 2 క్రాసులు ఉన్నాయి, ఈ 2 క్రాసులే దేవుని సన్నిధిలో వేసింది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అక్కడ చూస్తున్నాడు, అక్కడ చూసిన దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఏం చెబుతున్నాడు అంటే ఇక్కడున్న వారందరికన్నా ఈమె గొప్పగా వేసిందని చెబుతున్నాడు. ఎందుకు? కారణం ఏమిటంటే తన జీవితంలో ఏ కపటత్వం లేకుండా తన జీవితంలో కలిగిన జీవనం అంతయు దేవుని సన్నిధిలో ఇచ్చినట్లుగా కనపడుతుంది. అంటే వారి జీవితాల్లో కలిగిన సామర్థ్యత కొలదేశారంట. చూడండి, అంటే వారికి ఇచ్చిన సామర్థ్యత అలాంటిదే. ఇంకా దేవునికి ఇవ్వాలని ఆశ లేదు వారికి.
ఇంకా దేవుని యొక్క సన్నిధిలో నన్ను ఎంతగా ఆశీర్వదించాడే, ఇంకొంచెం ఇస్తే మంచిదే అని చెప్పి ఆలోచన లేదు వారికి. ఇక ఆ స్థితిలో ఇవ్వవలసిన మనసు వారి జీవితాల్లో లేని పరిస్థితి. ఇప్పుడు వారి హృదయాన్ని చూసిన దేవుడు ఇప్పుడు ఇతవరాలి యొక్క హృదయాన్ని కూడా చూశాడు. ఇప్పుడు హృదయాల ఇతవరాలిని యొక్క హృదయాన్ని చూసినప్పుడు ఆమె జీవితంలో ఎలాంటి కపటము లేకుండా దేవుని సన్నిధిలో ఇచ్చినట్లుగా కనబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం ఏం చేయబడాలంటే దేవుని ఎదుటికి వచ్చిన మన జీవితాలలో కపటత్వం దాచిపెట్టుకోకూడదు, కానీ హృదయపూర్వకంగా మన జీవితాల్లో ప్రతి విషయాలలో ఆరాధించుటలో కాను, దశమ భాగం ఇచ్చుటలో కానీ, సేవలో కానీ, మనం ప్రార్థించుటలో కానీ, పరిశుద్ధమైన జీవితంలో జీవించుటలో కానీ, ప్రతి విషయాలలో మనం ఎలాంటి కపటాన్ని మనం దాచిపెట్టుకోకూడదు. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాదిరి చూపించిపోయాడు. ఆయన ఏ పాపం చేయలేదంటాడు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదంటాడు. ఆయన నోట ఏ కపటం లేదంటాడు. తీర్పు తీర్చు దన్ను దేవునికి అప్పగించుకున్నాడంట. ఎలాగ అప్పగించుకున్నాడు? ఎలాంటి కల్మషము లేకుండా, ఎలాంటి పాపానికి చోటివ్వకుండా, ఎలాంటి తన జీవితంలో ఆ యొక్క దూషింపబడుతున్న అతను వ్యతిరేకంగా ఎదిరించిన వాడిగా కనపడకుండా తన జీవితాన్ని కాపాడుకుంటూ దేవునికి అప్పగించుకున్నాడంట. మరి ఇప్పుడు ఈ దినం నీతో మాట్లాడుతున్న మాటను బట్టి వీరి జీవితాల్లో ఏం చేయబడ్డారంటే కపటత్వముగా తమ జీవితాలలో ఇవ్వవలసిన సొమ్ముని దాచిపెట్టుకున్నారు. ఒకటి. 2, వీరు ఏం చేశారంటే భార్యాభర్తలు పాపంలో కాదు కానీ ఆ పరిశుద్ధతను ఏం చేయబడాలంటే ఆ ఏక మనసులోనికి రావాలి, కానీ అంటే ఆ పరిశుద్ధతలో తమ జీవితాలను కాపాడుకునే స్థితిలోనికి తీసుకురావాలి. కానీ వీరేం చేశారంటే భార్యాభర్తలు ఏకీభవించారంట. చూడండి, ఏకీభవించే దానిలో అన్యాయములో కూడా ఆ ఏకీభవించడానికి కారణమైంది వీరు. ఇక్కడ తమ భర్తలు కలిసి తమ భార్య భర్తలు కలిసి ఏం చేశారంటే అబద్ధాన్ని అంగీకరించి ఆ కుటుంబం ఒకే మాటతో నడిపించబడుతున్నారు. ఇది నీతో మాట్లాడుతున్న మాట. నువ్వు ఏం చేయబడాలంటే నీ కుటుంబాన్ని న్యాయమైన బద్ధకమైన దానితో నువ్వు నడిపించబడే స్థితిలోనికి రావాలి, కానీ ఒక అబద్ధానికి మనం మన జీవితాలలో చోటు ఇవ్వకూడదు. ఏకీవిస్తున్నారు, మంచిదే, మంచి మనసు వీళ్ళకి, మంచి మనసే. కానీ ఇప్పుడు ఈ జీవితాల్లో ఏం కలిగి ఉన్నారంటే అబద్ధానికి చోటిస్తున్నారు. అబద్ధానికి కాదు, ఒక నిజానికి చోటు ఇవ్వాలి. ఆ నిజాయితీగా తమ జీవితాల్లో ఏకత్వం కలిగి ఉండాలి. ఒకే స్వభావం చేత నడిపించబడే స్థితిలోనికి రావాలి. కానీ వీరిద్దరూ ఏక మనసై ఏం చేస్తున్నారంటే అబద్ధములకు చోటిస్తున్నారు. అంటే భార్యాభర్తలు ఒకరికొకరు పాపానికి ప్రోత్సహించకుండా సత్యము మంచి పరిశుద్ధతకు వారి జీవితాలు నడిపించబడే స్థితిలోనికి రావాలి. కానీ ఇప్పుడు ఏకీభవించేవి ఏం చేయబడుతున్నాయి అంటే లోకంలో అన్యాయాలకు మాత్రం ఏకీభవించున్న పరిస్థితులు ఉంటున్నాయి. కనుక ఇప్పుడు మనం నేర్చుకోవాల్సినది ఏమిటంటే మనము ఒకరికొకరు అంటే కలిగిన కుటుంబంలో ప్రతి ఒక్కరు తమ జీవితాలలో ఆ కుటుంబం మొత్తం ఏకీభవించవలసిన దానికి ఏదేనికంటే ఒక సత్యానికి, ఒక పరిశుద్ధతకు ఏకీభవించిన వారిగా నడిపించబడాలి. ఒక అబద్ధానికి, ఒక అన్యాయానికి మనం ఏకీభవించే వారిగా మార్చబడకూడదు. 3, మన జీవితాల్లో ఏం చేయాలంటే మన యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే అది మన జీవితాల్లో చేస్తున్న ఈ యొక్క అబద్ధము మన జీవితాలని ఎక్కడ తీసుకెళ్తుందో. చిన్న అబద్ధమే, కానీ నిన్ను దేవునికి అసహ్యకరమైన స్థితిలో తీసుకొస్తుంది. ఎందుకంటే ఈ అబద్ధము మనుష్య జీవితాల్లో ఎక్కడ తీసుకెళ్తుందంటే నరకానికి తీసుకెళ్తుంది. ప్రకటన గ్రంథంలో అంటాడన్నమాట, నరకానికి త్రోయబడే పరిస్థితిలో ఉన్న అంశాలలో అబద్ధము కూడా ఉన్నదంట. ఈ అబద్ధం మన జీవితాల్లో ఆడామంటే మనం దేవుని సన్నిధిలో ఏ స్థితికి వస్తామంటే మన జీవితాల్లో పొందుకునే వ్యతిరేకతను బట్టి, తిరుగుబాటును బట్టి అది మన జీవితాన్ని విశ్వాస జీవితాన్ని నాశనం చేసే పరిస్థితి వస్తుంది. చిన్న విషయమే కూడా మనం నిజాయితీకి పాటించే విధముగానే ఆ స్థితిలోనికి రావాలి. కానీ ఆ సత్య విషయాన్ని మన జీవితంగా బలమైన పునాదిగా మన జీవితాల్లో నింపుకోవాలి. కానీ ఈ అబద్ధానికి చోటిచ్చామంటే అది మన జీవితాల్లో పతనానికి తీసుకెళ్లే పరిస్థితి వస్తుంది. వీరి జీవితాల్లో ఏమైపోయింది? ఆడింది అబద్ధం చిన్నదే.
ఇప్పుడు అబద్ధం ఆడిన క్షణాన్ని బట్టి ఏమైపోయారు? మరణానికి పాత్రులైపోయారు. ఇద్దరూ మరణించిన పరిస్థితి వచ్చింది. ఇద్దరు ఏకీభవించి తమ జీవితాల్లో చిన్న అబద్ధం ఆడారు. చిన్న అబద్ధమే. ఇప్పుడు ఒకటి, నీ జీవితంలో కపటత్వం ఉండకూడదు. 2, నీ జీవితంలో ఒకే మనసు, ఏక మనసు చేత నువ్వు పాపానికి ప్రోత్సాహపరిచే విధంగా ఉండకూడదు. కానీ పరిశుద్ధతలో ఏక మనసు చేత నింపబడిన వారిగా, నిజాయితీగా, సత్యమునకు అప్పగించుకునే స్థితిలోనికి రావాలి. 3, నీ జీవితంలో నీ స్థితిని బట్టి చిన్న అబద్ధం కూడా ఆడకూడదని నేర్చుకోవాలి. ఈ చిన్న అబద్ధమైనను నీ జీవితంలో పతనానికి తీసుకెళ్తుందని నువ్వు గ్రహించే మనసు నీకు కావాలి. 4, నీ జీవితంలో పరిశుద్ధాత్మని శోధించడం మన జీవితంలో ప్రమాదకరం. ఈ పరిశుద్ధాత్మ గురించి లేఖనాలు చదువుతూ ఉంటే, ఎవడైనా పరిశుద్ధాత్మను దూషిస్తానంట, ఇహమందు పరమందు వాడి జీవితంలో క్షమాపణ దొరకదంట. వాడికి క్షమాపణ లేదంటే ఇంకా. అది మన జీవితాల్లో ఏం చేయబడాలి? పరిశుద్ధాత్మను మనం శోధించే స్థితిలోనికి రాకూడదు. ఇక్కడ వీరేం చేస్తున్నారంటే, ప్రభు ఆత్మను ఎందుకు శోధిస్తున్నారు? దేవుని యొక్క సన్నిధిలో ఏకీపించిన పరిస్థితి కనపడుతుంది. పేతురు అడుగుతున్నాడు వారిని, పరిశుద్ధాత్మను మీరు తేలికగా తీసుకోవడం వల్ల, అంటే జీవితాల్లో ఎందుకు ఈ విధమైన స్థితిలోనికి వచ్చి పరిశుద్ధాత్మను మోసపరుస్తున్నారని చెబుతాడు ఆయన. ఇదే నీతో మాట్లాడుతున్న మాటను బట్టి నీ జీవితంలో పరిశుద్ధాత్మను మనం శోధించేవారుగా మార్చబడకూడదు. ఆ పరిశుద్ధాత్మ మన ప్రేరేపించినప్పుడు ఆయన మాటకు విధేయతను చూపించాలి. కానీ మనము మన జీవితాల్లో మోసపరిచే స్థితిలోనికి రాకూడదు. ఎందుకంటే ప్రతి దాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు మన మధ్యలో ఉన్న ఒక సేవకుడికి ఆ ప్రేరేపణ ముందుగానే చూపిస్తాడు. వారి జీవితాలు ఎలాంటి స్థితిలోనికి తీసుకొస్తున్నారు, ఏ విధమైన స్థితిలో ఉన్నారు, అది తెలియజేస్తాడు. ఇప్పుడు తెలియజేసిన దాన్ని బట్టి నువ్వు సత్యాన్ని జాగ్రత్తగా అనుసరించే వారిగా నడిపించబడాలి. ఆ సత్యంలో నీ జీవితంలో ఏ స్థితిలో ఉన్నాము ఒకసారి, అంటే ఆ స్థితిలో మన జీవితాలను బట్టి ఈ పరిశుద్ధాత్మ నీ జీవితంలో ఎప్పుడైతే నేను గద్దిస్తుందో, అప్పుడు నువ్వు జీవితంలో ఏం చేయబడాలంటే నీ యొక్క హృదయాన్ని దేవుని ఎదుట ఆ సత్యానికి నీ జీవితంలో అప్పగించుకోవాలి. పరిశుద్ధాత్మని ఎందుకు మోసపరుస్తున్నారు? సాతాను మిమ్మల్ని ఎందుకు ఈ విధమైన ప్రేరేపణ కలగజేస్తుంది అని చెప్పి ఆ యొక్క సేవకుడు చెబుతున్నాడు. చూడండి, అంటే సేవకుడికి ముందు తెలిసింది. అంటే ఏ విధమైన స్థితిలో వారు అమ్ముకున్నది, ఏ విధమైన స్థితిలో ఇప్పుడు ఎంత తీసుకొచ్చింది. ఇక్కడ చూస్తే వారి జీవితాల్లో ఈ విధమైన మోసపరచడానికి కారణం ఏమిటి అంటే, వారు ఏకీవించి పరిస్థితి అలాంటివి తీసుకొచ్చుకున్నారు. అయితే ఇక్కడ మనం జీవితాల్లో ఏం చేయకూడదంటే, 4వ అనుభవం, పరిశుద్ధాత్మను మనం శోధించుట చాలా ప్రమాదకరం. ఈ లోకంలో దేనికైనా క్షమాపణ ఉంది, కానీ ఒక పరిశుద్ధాత్మను దూషిస్తే మాత్రం క్షమాపణ లేదంటున్నాడు. కనుక ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపణకి మన జీవితాలను అప్పగించుకోవాలి. కానీ పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా మన జీవితాలు నడిపించబడుతున్నాం. చాలా జాగ్రత్తగా గమనిద్దాం. కనుక మన యొక్క స్థితులు బట్టి ఏ విధమైన జీవితాన్ని మనం నడిపించుకుంటున్నాం? 1, కపటత్వం ఉండకూడదు. 2, ఏక మనసుకులై ఉండి పాపానికి ప్రోత్సాహపరచకుండా సత్యానికి, నిజాయితీకి, మనం పరిశుద్ధతకు ఒక ప్రోత్సాహపరుచుకునే వారిగా మార్చబడాలి. 3, ఒక చిన్న అబద్ధమే మన జీవితాల్లో ఏం చేస్తుందంటే ప్రమాదకరానికి తీసుకెళ్తుంది, నాశనానికి తీసుకెళ్తుంది అని మనం గ్రహించాలి. 4, పరిశుద్ధాత్మను మనం శోధించటము మన జీవితాలలో చాలా ప్రమాదకరమని మనం గ్రహించాలి. కనుక మనం మన జీవితాల్లో ఆయన పరిశుద్ధాత్మ ప్రేరేపించబడినప్పుడు, ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు దానికి విధేయతను చూపించాలి. కానీ నీలో ఎలాంటి శోధించే ఆ యొక్క కల్మషం దాచిపెట్టుకోకుండా, అంటే దానిని దాచిపెట్టుకోకుండా దేవుని ఎదుట ఒప్పుకునే స్థితిలోకి రావాలి. లేఖనాలు అంటాయి, ఎవరైతే ఈ యొక్క పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పాపము ఒప్పింపజేస్తుందంట. ఇప్పుడు వారి జీవితాల్లో ఇప్పుడు ఏం చేస్తున్నారు? పరిశుద్ధాత్మ చేత నింపబడే వారుగా మార్చబడవలసిన వారు అబద్ధానికి చోటిచ్చారు.
ఇప్పుడు అబద్ధము వారి జీవితాల్లో అది ఒప్పుకోలేని పరిస్థితి వచ్చింది. అంటే వారి జీవితాల్లో ఆ పరిశుద్ధాత్మని వారు నమ్మలేని పరిస్థితి. ఆ పరిశుద్ధాత్మకి విధేయతను చూపించలేని పరిస్థితికి వచ్చారు. కనుక మన జీవితాల్లో ఏం చేయబడాలంటే ఈ పరిశుద్ధాత్మకి మన జీవితాలను విధేయతను చూపించిన వారిగా మనలో ఉన్న ప్రతి దానిని హెచ్చరిస్తున్నప్పుడు మన జీవితాల్లో ఏం చేయబడుతుందంటే ఈ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అంట యాహోను సువార్తలో అంటాడన్నమాట, పాపము ఒప్పింపజేస్తుందంట ఆటోమేటిక్. మనలో ఏముందో ఆ కల్మషం మన జీవితాల్లో ఉన్న ఆ యొక్క పాపాన్ని వెల్లడి చేసే స్థితిలోనికి మన జీవితాలు ఒప్పింపజేసే స్థితికి తీసుకొస్తుందంట. అందుకే కదా అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఒక వ్యక్తి ఏమో దేవుని సన్నిధిలో నేను మంచి ప్రార్థన పరుని, అనేకమైన కార్యాలు చేశాను, నీ సన్నిధిలో దొంగలాలే నేను, ఏ విధమైన ఏపిచారి వల్లే లేను అని చెప్పి చెబుతూ ఉంటాడు. కానీ ఒక వ్యక్తి మాత్రం దేవుని ఎదుటికి రాగానే తన యొక్క పరిశుద్ధాత్మ తన జీవితంలో ఎదుటుగా ఉండగా తన జీవితంలో ధైర్యం చాలేదంట. ఆకాశం వైపుకు కన్నులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు పాపినైన నన్ను కరుణించయ్యా అని వేడుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరు యోగ్యులు? ఎవరు తమ జీవితాలలో హెచ్చింపబడ్డారు? ఎవరు తమ జీవితాలలో దేవునికి అర్హమైన పాత్రగా మార్చబడినట్లు కనబడుతుంది అంటే తన జీవితాన్ని దేవుని ఎదుట తన జీవితంలో ఉన్న పాపమును ఒప్పింపజేసిన పరిశుద్ధాత్మకు తన జీవితాన్ని అప్పగించుకున్నాడు కనుకనే తను హెచ్చింపబడ్డాడు. ఇది నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి పరిశుద్ధాత్మను మనం శోధించకూడదు. పరిశుద్ధాత్మను మనం శోధించామంటే అది ప్రమాదకరమైన పరిస్థితి తీసుకెళ్తుందని. కనుక ఆ పరిశుద్ధాత్మగా మన జీవితాల్లో ప్రేరేపించబడినప్పుడు మనం దానికి విధేయతను చూపించేవారిగా ఉండాలి, కానీ దుఃఖపరచకూడదు. అందుకే అంటాడు కదా, పరిశుద్ధాత్మని ఆర్పకుడి, దుఃఖపరచకుడి, ఆత్మని ఆర్పకుడి అని చెబుతూ ఉంటాడు. కనుక మన జీవితాల్లో మన యొక్క స్థితిని బట్టి మనము ఆ యొక్క పరిశుద్ధాత్మను మనం జీవితాల్లో శోధించకుండా మనము దేవుని సన్నిధిలో దానికి విధేయతను చూపించిన వారమై మనలో ఉన్న ప్రతి దాన్ని మనం సరి చేసుకునే కృపను మాకు దయచేయనట్లుగా దేవుని సన్నిధిలో అప్పగించుకుందాం. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. మిగతాది రేపు చెప్పుకుందాం. దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధి చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడానికి స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత, కృప చేత నా తండ్రి ఈ దినం నా తండ్రి మాకు మాట్లాడిన మాటలు బట్టిన స్తోత్రాలు. ఓయా, ఒక అననీయ సపర్య తమ జీవితాల్లో ఏ విధంగా దేవుని సన్నిధిలో నా తండ్రి నడిపించబడ్డారు, వారి జీవితాలను బట్టి మాకు కొన్ని హెచ్చరికలు నా తండ్రి మీరు చేసిన దాన్ని బట్టిన స్తోత్రాలు. అయ్యా, నీ ఎదుటికి వచ్చినప్పుడు మా జీవితాల్లో కపటత్వం ఉండకూడదని, అయ్యా నా తండ్రి నీ సన్నిధిలోనికి వచ్చినప్పుడు మేము నా తన ఏక మనసుమై అయ్యా పాపానికి ప్రోత్సాహపరిచేవారుగా ఉండక పరిశుద్ధతకు మా జీవితాలు ఏక మనసుకులై ఉండేనట్లుగా మా జీవితాలు ఉండే కృపను మాకు దయచేయండి అయ్యా. అలా నా తండ్రి చిన్న అబద్ధమే మా జీవితాల్లో ప్రమాదకరాన్ని తీసుకొస్తుందని, ఒక ఆశయకరమైన పరిస్థితుల్లోనికి తీసుకెళ్తుందని, అయ్యా అది నాశనానికి తీసుకెళ్తుందని మేము గ్రహించే మనసు మాకు కలుగజేసిన దానికి స్తోత్రాలు తండ్రి. మా జీవితాల్లో అబద్ధం ఆడకుండా మా జీవితాలను కాపాడుకుని ఆ నిత్య జీవార్థం పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా అయ్యా నా తను ఈ అబద్ధము చాలా ప్రమాదకరమైనది కనుక మా జీవితాల్లో నా తండ్రి దానికి చోటు ఇవ్వకుండా మేము జీవితాలను మేము కాపాడుకునే కృపను మాకు దయచేయండి. అలా నా తను మీ పరిశుద్ధాత్మను శోధించటం చాలా ప్రమాదకరం అంటున్నాను. అయ్యా నా తన్ని లేఖనాలు చదువుతున్నట్లుగా అయ్యా నా తండ్రి మీ పరిశుద్ధాత్మను దూషించిన వారికి అయ్యా ఇక మందు పరమందు నా తన్ని క్షమాపణ లేదని మా జీవితాల్లో గ్రహించిన వారుగా మా జీవితాలు ఉండినట్లుగా కృప చూపించి సహాయం చేయండి. అయ్యా మీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి నా తండ్రి అయ్యా మీ యొక్క సన్నిధిలో నా తండ్రి దానికి విధేయతను చూపించేవారిగా ఉండాలి, కానీ అయ్యా నా తండ్రి మేము నా తండ్రి దేనికి చోటు ఇవ్వకుండా మా జీవితాలను కాపాడుకునే కృపను మాకు దయచేస్తూ అయ్యా నీ పరిశుద్ధాత్మ మా జీవితాల్లో నింపబడినట్లుగా మాలో ఉన్న ప్రతి ఆ పాపాలను ఒప్పింపజేస్తుంది కనుక మేము దానికి విధేయతను చూపించిన వారమై మా జీవితాలు మేము సరి చేసుకునే కృపను మాకు దయచేస్తూ ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉండే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.